జగన్ మీద ఒక విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి. ఎప్పుడైతే క్రైసిస్ సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు షర్మిల మాట్లాడుతుంది, లేకపోతే సునీత మాట్లాడుతుంది. ఇప్పుడు కొత్తగా నెక్స్ట్ జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే ఒకటి హిందుత్వ సెంటిమెంట్ బేసిస్ మీద జగన్ రాకూడదు. తద్వారా అదిగో హిందుత్వంలో అక్కడ తేడా చేస్తున్నాడు, జగన్ ఇక్కడ తేడా చేస్తున్నాడు అన్నటువంటి ఒక ఇష్యూ, చిన్న ఇష్యూస్ అయినా నడుస్తుంది. అదే సందర్భంలో వీళ్ళు ఏదైనా రైట్ చేస్తే కనుక వాళ్ళు ఎట్లా రైట్ చేస్తారన్నటువంటి పాయింట్ ని జనం ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్ నడుస్తుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆ జగన్ ఉంటే రాష్ట్ర నాశనం అయిపోతుందంటూ ఏబి వెంకటేశ్వరరావు గారితో పాటుగా మరికొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు జట్టు కడతారు, మాజీలు. వాళ్ళందరూ కలిసేసి పబ్లిక్ లోకి తటస్థుల్లోకి ఈ ఫీలింగ్ ని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. రాష్ట్రం మళ్లీ బాగుపడాలంటే, ఒక హైదరాబాద్ తయారైపోవాలంటే, ఒక చెన్నై తయారైపోవాలంటే, బెంగళూరు తయారైపోవాలంటే అది బాబు వల్లే సాధ్యం. 5 ఏళ్లలో చాలదు, 20 ఏళ్లు కావాలి అన్నటువంటి విధానాన్ని పవన్ కళ్యాణ్ తో పాటుగా వీళ్ళందరూ తీసుకుని వస్తారు. తద్వారా రాబోయేటటువంటి రోజులు జగన్ ని మళ్లీ గద్దెని ఎక్కనివ్వకుండా ఉండటానికి ఒక వ్యూహాత్మక స్కెచ్ వేస్తున్నారు. జగన్ అర్జునుడు అవుతాడా, అభిమన్యుడు అవుతాడా చూడాల్సి ఉంది.